గీత, చిత్ర, ఈ విద్యలో మీరు అద్భుతమైన కౌశల్యాన్ని సాధించారు. ఇక మీరెక్కడికెళ్ళినా తిరుగులేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రంగన్నా, 3 నెలల ఇంటద్ది బకాయి పెట్టావు. ఇలాగైతే ఎలా నాయనా? బతకాలనుకున్న వాళ్ళు ఎవరో ఈ రవిడి రంగనని బాడుగడగ తెలుసా? అదేమిటి నాయనా, ఇంటద్ది మీద ఆధారపడి ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను. నా అద్దె నాకు ఇచ్చేసి, నీకంత కష్టంగా ఉంటే ఇల్లు ఖాళీ చేసేయి. ఏమిటి అన్యాయం? లేకపోతే పళ్ళు రాలగొట్టి నీకు దిక్కులు కూడా చెప్పు. నీ ఇల్లు ఖాళీ చేసేది లేదు, నీకు అద్దె ఇచ్చేది లేదు. అద్దె కావాలంట అద్దె. నన్ను నువ్వు అద్దె అడుగుతావా? పగలగొట్టింది అద్దె అడిగారని రౌడీ రంగడు నారా రార్థార్థం చేసిపోయాడమ్మా. రాస్కెల్, నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఆడదాన్ని నేనేం చేయగలమ్మా? ఆడది ఏమి చేయలేదా? ఏం చేయగలదో ఇప్పుడే నేర్పిస్తాం. దండాలండి. ఏమిటిలా వచ్చారు? తాగుదామని. మిమ్మల్ని 3 చెరువుల నీళ్లు తాగిద్దామని. అది కాదండి, ఇంటి అద్దె తీసుకునేదామని. ప్రతాపం చూపించి వచ్చాను, ఇంకా బుద్ధి రాలేదనమాట. నేనెవరినో తెలుసా? రౌడీలకి గురువుని. అమ్మో, నమస్కారం గురుగారు. అద్దె, ఇంటద్దె ఇవ్వాలా? తప్పకుండా ఇవ్వాల్సిందేనండి. ఇక మీదట అద్దె అడిగితే మీరు మా ఇంటికి వచ్చి మా సామాన్లన్నీ పగలగొట్టకుండా ఇప్పుడు మీ చేతులు వెరగొడదామని వచ్చాను. మా అమ్మ దగ్గర బడాయిలు చెప్పుకున్నావటగా, నీ కాళ్ళు విరిచేసి నీ బతుకు ఉతికి ఎండేదామని వచ్చావురా దగాకోర్. దగాకోరు నేను కాదే, ₹1,00,000 కాజేసి పారిపోయిన మీ బాబు. ఏం పుట్టావు? లే గురు, ఏమంటే విచ్చు కదూ అద్దె. గురువా, ఏరా నువ్వు రౌడీలకు రౌడీవా? మేవి ఎవరో నాయనా? అమ్మో, చూస్తే ఆడపిల్లలే, బాధటం మొదలు పెడితే బాబోయ్ బొగాళ్ళ కన్నా ఎక్కువ. అద్దె ఇంటదేవు బాబు. ఇక మీదట ఇంటద్దె నెల నెల ఇంటికే వస్తుంది. ఇంకెప్పుడైనా నోటికొచ్చినట్లు వాగాబో? వాగనమ్మాయి, ఇంకెప్పుడు వాగను. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మాయి, అమ్మా అమ్మా, ఈ సంగతి ఎవరికి తెలియనివ్వకండి. అమ్మా, నాన్న ఎక్కడున్నారు? ₹1,00,000 తీసుకుని నాన్న పారిపోయారమ్మా. చిత్ర, అదంతా అబద్ధం, కట్టు కథ. గిట్టని వాళ్ళు ఆయన నెత్తిన ఈ నేర వేసి మనకు దూరం చేశారమ్మా. గిట్టని వాళ్ళంటే ఎవరమ్మా? అసలేం జరిగిందమ్మా?
చెప్తానమ్మా, చెప్పక తప్పదు. ఈ ఊళ్ళో గోపాలరావు అనే పెద్ద కాంట్రాక్టర్ ఉన్నాడు. ఆ మేకవన్ని పులి దగ్గర మీ నాన్నగారు మేనేజర్గా పనిచేస్తూ ఉండేవారు. ఒకరోజు ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు శారద, అన్యాయం చేసినా పర్వాలేదట, ఆర్జించటమే ముఖ్యమట. దైవానికి బదులు ధనాన్ని పూజించే మా యజమానులు రాను రాను రాక్షసులైపోతున్నారు. అసలు ఏం జరిగిందండి? మేనేజర్ గారు, ఏమిటయ్యా? అయ్యారు మమ్మల్ని అర్జెంట్గా రమ్మంటున్నారండి. ఆఫీసులో అంత గజగజ మునిగిపోతున్నారు. అసలు ఏం జరిగిందయ్యా? ఏమో నాకు తెలియదండి. రండి తొందరగా. సరే వస్తున్నాను పద. ఆ చొక్కా ఇలా ఇవ్వు శారద. ఏమండి, వేళగాని వేళప్పుడు పెడుతున్నారు. నాకేమిటో భయంగా ఉందండి. భయం ఎందుకు శారద? మనం ఎవరికీ అన్యాయం చేయలేదు. భగవంతుడు కూడా మనకు ఎప్పుడూ అన్యాయం చేయడు. నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. నేను ఇప్పుడే వస్తాను. త్వరగా వచ్చేయండి. అలాగే. రాత్రి అనగా వెళ్ళారమ్మా, ఇంతవరకు రాలేదు. నాకేమిటో భయంగా ఉంది. గీత, చిత్ర, మీరింటి దగ్గర జాగ్రత్తగా ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారా? నమస్కారం. నమస్కారం. పంపిస్తున్నా. అయ్యా, ఏ నిన్న రాత్రనగా మీ దగ్గరకు వచ్చిన మా వారు తిరిగి ఇంతవరకు ఇంటికి రాలేదు. వారెక్కడ? నీ మొగుడు ఎక్కడున్నాడో నీకు తెలీదా? నా దగ్గర నాటపడుతున్నావా? అదేమిటండి అలా అంటారు? రాత్రి మీ మనిషి వచ్చాడు, మీ కారులోనే తీసుకెళ్ళాడు. దయచేసి మా వారు ఎక్కడున్నారో చెప్పండి. దొంగ ఎక్కడుంటాడు? ఉంటే ఇంట్లో ఉంటాడు, లేదా ఊరు వదిలి పారిపోతాడు. ఏమండి, మాటలు మర్యాదగా రానివ్వండి. దొంగతనాలు, ద్రోహాలు మా ఇంటా వంటలేవు. అలాంటివి మీకే చెల్లు. ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. నువ్వు చేసే అన్యాయాలకు ఎదురు తిరిగాడని నా భర్తను నువ్వే మాయం చేశావు. ఇంకా నయ్యం, నేనే ఖూనీ చేశానన్నావు కదా. అలాంటి అనుమానం రాబట్టి అడుగుతున్నాను. నా భర్తను ఏం చేశావు? ఎక్కడ దాచావు? ఎక్కడ దాక్కున్నాడో పోలీసులు వెతుకుతున్నారు. నమ్మి పెత్తనం అప్పగించినందుకు పెట్టిన చేతనే కొట్టాడు నీ మొగుడు. నీచుడా, తేనె పోసిన కత్తిలా మాట్లాడటం నీలాంటి వాడికి చెల్లింది. ఆడదాన్ని ఊరుకుంటే హద్దు మీద మాట్లాడుతున్నావు. హద్దు మీరింది నేను కాదు, నీ దుర్మార్గం. నువ్వు ఆడమన్నట్టల్లా ఆడలేదని నా భర్త మీద కట్టుకథలల్లి అభాండాలు వేస్తున్నావా? నీ స్వార్థం కోసం నా భర్తను మాయం చేసి మా జీవితాల్లో చిచ్చు పెట్టిన నువ్వు భగవంతుడు నాకు ఆయుష్య ఇవ్వాలి కానీ నా భర్త నిర్దోషను నిరూపిస్తాను. న్యాయం కోసం నేను ఫిర్యాదు చేస్తాను. నీ అంతు తెలుస్తాను. శపథం చేస్తున్నావా? చూద్దామా? చూద్దాం. సరే. శారదమ్మ గారు, మీరు ఇచ్చిన కంప్లైంట్ దర్యాప్తు జరిపించాం. గోపాలరావు గారి ఆఫీసులోంచి మీ భర్త గారు ₹1,00,000 తీసుకుని పారిపోయినట్లు మాకు రుజువులు, సాక్ష్యాలు దొరికాయి. అన్యాయం. నిజానిజాలు మీ భర్త గారి వల్లనే తెలియాలి. ఆయన ఎక్కడున్నా పోలీసులు లొంగిపోవడం మంచిది. అదమ్మా జరిగింది. ఆ గోపాలరావు చెప్పిన తప్పుడు పనులు చేయలేదని మీ నాన్నగారి మీద కత్తి కట్టి కక్ష తీర్చుకున్నాడు. గీత, ఆనాటి నుండి ఈనాటి వరకు మీ నాన్నగారు ఎక్కడున్నారో ఏమయ్యారో తెలియలేదమ్మా. చిత్ర, నుదుట కుంకుమ, తలలో పువ్వులు పెట్టుకునేటప్పుడు వాటికి నేను నోచుకున్నానో లేదో తెలియక నాలో నేను కుమిలిపోతున్నానమ్మా. అర్థమైందమ్మా. ఇప్పుడు మనం అనుభవించే ఈ నరక యాతన ఆ గోపాలరావు అనుభవించాలి. నాన్నను మనకు దూరం చేసిన ఆ దౌర్భాగ్యుడు తన భార్యకు, బిడ్డలకు దూరమై కండ్ల వెంట రక్తం కాస్తాడు. అవమానాలతో, అపనిందలతో వాడు ఏడవలేక, నవ్వలేక, చావలేక, బ్రతకలేక కుళ్ళి కుళ్ళి పిచ్చివాడే రోడ్ల వెంట. మనకి పంతాలు, ప్రతీకారం వద్దు. భగవంతుడే ఆ గోపాలరావును శిక్షిస్తాడు.
భగవంతుడు దాకెందుకమ్మా మేము చాలు నీ మనసుని గాయపరిచిన ఆ గోపాలరావుని మేము చిత్రహింస చేస్తామమ్మా చిత్రహింస చేస్తాం